ఇక ఈ యొక్క భవన నిర్మాణానికి సంక్షేమ సంఘం రెడ్డి సోదరుల సంక్షేమ సంఘం యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా దానికి అయ్యే ఖర్చులు నేనే భరిస్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈరోజు రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషదాయకరమైనటువంటి విషయం. ఈ యొక్క సమావేశం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, నేను ఒక వ్యవసాయదారునేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు. చాలామంది ఇంటర్నెట్ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు మా యొక్క తండ్రి గారు వ్యవసాయవేత్తే, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది. నేను ఏ పార్టీలో చేరలేదు. కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు, ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు, ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా.